భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 26 నుండి 30 వరకు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 26. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. సారాంశం: ఆత్మను ఎల్లప్పుడూ జన్మించి మరణించే దానిగా భావించిన అది సహజ స్వభావం అని తెలుసుకోవాలి. జననం మరణం శాశ్వత చక్రం. దీనికి శోకించడం అవసరం లేదు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 27. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. సారాంశం: జన్మించిన వారికి మృతి తప్పనిసరి, మృతి చెందిన వారికి పునర్జన్మ తప్పనిసరి. ఇది ప్రకృతి ధర్మం, మార్చలేనిది. దీనిపై శోకం అనవసరం. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్రకా పరిదేవన. సారాంశం: జీవులు ఆరంభంలో కనిపించరు, అవ్యక్తం. జీవితంలో కొంతకాలం మాత్రమే వ్యక్తమై ఉంటారు. మరణానంతరం మళ్లీ అవ్యక్త స్థితిలోకి వెళ్తారు. కనుక కనిపించడం, కనబడకపోవడం తాత్కాలికమే. ఆత్మ శాశ్వతం, శరీరమే నశించేది. అందువల్ల మరణం మీద శోకించటానికి అవసరం లేదు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 29. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చేవ కశ్చిత్. సారాంశం: ఆత్మ అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. కొందరు దానిని ఆశ్చర్యంగా దర్శిస్తారు, మరికొందరు దాని గురించి విని ఆశ్చర్యపడతారు. చాలామంది అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. అయినా చాలామందికి ఆత్మ యొక్క నిజస్వరూపం గ్రహించడం కష్టమే. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 30. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సారాంశం: ఆత్మ శాశ్వతమైంది, అది శరీరంతో నశించదు. ప్రతి జీవిలో అది ఒకటే. మరణం శరీరానికే సంబంధించినది, కాబట్టి శోకించవలసిన అవసరం లేదు. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.